తెలంగాణ ప్రభుత్వంలో కీలక పరిపాలనా మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజును నియమించింది ప్రభుత్వము. ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మార్పులు చేసింది. తెలంగాణ సీఎం కొత్త టీంని సమకూర్చుకున్నారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజుని రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా నియమించింది ప్రభుత్వం. చీఫ్ సెక్రటరీ బాధ్యతలతో పాటు పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలు కూడా ఆయన ఆధీనంలోనే కొనసాగనున్నాయి. సీఎంఓలోని ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓగా, స్పీడ్ విభాగం ఇన్ఛార్జిగా కూడా సంజయ్ జాజునే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మీదట పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ సంజయ్ జాజునే తీసుకుంటారు. గనులు, భూగర్భ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎన్ శ్రీధర్ని ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా నియమించింది సర్కార్. సీఎం కార్యాలయంలో కీలక సమన్వయ బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు. సీఎం ప్రత్యేక సలహాదారుగా ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావును నియమించింది ప్రభుత్వం. జీఏడీ ప్రధాన కార్యదర్శి పొలిటికల్ గా అహ్మద్ నదీంను అపాయింట్ చేసింది. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, పెట్టుబడుల ప్రాజెక్టులు, కీలక నిర్ణయాల అమలులో వేగం పెంచేందుకే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనా కోర్ టీంలో మార్పులు చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.